అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. నేను అన్నదేంటి, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా మా ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని. నరేంద్ర మోదీ కొత్తగా ఏమన్నాడు? వీళ్ళు అన్నదే ఆయన రిపీట్ చేసిండు. ఆయన మీ ముందు చెప్పుంటే వేరే మాట, ఆయన చెప్పిన తర్వాత మేము చెప్తా ఉన్నాం. తర్వాత మొన్న కూడా నేను కూడా చెప్తున్నా, మొన్న కూడా జరిగినటువంటి ఒక ఎలక్షన్స్లో బెంగాల్లో 2 సీట్లు గెలిచినా 2 కూడా ఒకటే మతం ముస్లింసే. 19 అస్సాంలో గెలిస్తే 18 ముస్లింసే. కేరళలో 31 మంది ముస్లింసే. అంటే వాళ్ళు గెలవద్దు ముస్లిం కాదు, అంటే వాళ్ళు టికెట్లు ఇచ్చింది వాళ్ళకే, గెలిపించింది వాళ్ళకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం మేము టెంపుల్ కడతాం, అది కడతాం అంటున్నాడు. టెంపుల్ కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ దయచేసి టెంపుల్స్ కూలగొట్టకండి. ఆ కూలగొట్టలను పట్టుకోండి మీరు. ముత్యాలమ్మ టెంపుల్ ఏమైందండి? సఫిల్గూడలో ఏమైంది? కీసర్లో ఏమైంది? చంద్రాయణగుట్ట ఏమైంది? పురాణపులు ఏమైంది? ఇవి మాత్రం రక్షించలేరు. ఈ మాత్రం కూలగొట్టిస్తూ ఉంటారు, వాళ్ళ మీద చర్య ఉండదు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు హిందూ ముస్లిం అందరూ ఒకటే, మరి అట్లా చూడట్లే కదా మీరు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ భావించేది కాంగ్రెస్ పార్టీ ఈజ్ టర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ ముస్లిం లీగ్ పార్టీ. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. థ్యాంక్ యూ. అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందుకే వస్తున్నారు ఇడికి. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనేదే మోదీ గ్యారంటీ. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడమే మోదీ గ్యారంటీ. కాబట్టి మోదీ గ్యారంటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరొకసారి నిన్న సభకు మీ యొక్క సహకారాన్ని అందించినందుకు, మీరు వచ్చినందుకు, మాకు ఆశీర్వాదం చేసినందుకు మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, యూ డ్రీమ్ అనేది తప్పకుండా కలగంటేనే అక్కడ చేరుకోగలుగుతాం. వితౌట్ డ్రీమ్ యూ కెనాట్ అచీవ్ యువర్ అంబిషన్. 90 లక్షల ఓట్లు, 6 లక్షల ఓట్లు అన్నారు. ఏ ఒక్క ఓటు కూడా మాది మేము బతుకుండంగా మా ఓటు తొలగించారని చెప్పి ఒక్క కంప్లైంట్ కూడా రాలే. చనిపోయిన వాళ్ళు, భారతదేశ గుర్తింపు కార్డు లేని వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి. అది తెలంగాణలో కూడా ఆ పరిస్థితి మేము తీసుకువస్తున్నాము. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా చేసేటటువంటి రివిజన్. ఈ ఎస్ఐఆర్ ఏతుందో అది బీజేపీ ప్రోగ్రాం కాదు. 11 సార్లు ఈ దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ 2002 నుంచి 2005 వరకు జరిగినాయి. ఈ 20 సంవత్సరాల ఓటర్ లిస్టులో ఎన్ని మార్పులు ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయటమే క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ కాదు మాత్రమే. మొన్నటి వరకు రోహింగ్యాల ఒక ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద, చనిపోయిన వాళ్ళ దొంగ ఓట్ల మీద, ఇవన్నీ వీటి మీద ఆధారపడిన టీఎంసీ కానీ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అసలైన ఓటర్ల ఒక గెలుపు ఇది బీజేపీ రావటం. ఎస్ఐఆర్తోని దొంగ ఓట్లు పోతాయి కానీ అసలైన ఓటు ఎక్కడ పోవు.
సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఓటర్ కూడా నా ఓటు తీసేశారని ముందుకు వాళ్ళు రాలేదు. ముందుకు వస్తే దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది. ఏమండి అదే అందుకనే వాళ్ళ ఇదే అహంకారంతో కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. సారు కారు 16 ఉన్నారు కదా. ఇప్పుడు ఏముంది ఆ సార్కి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని 16 ఉన్నాయి, 0 వచ్చింది కదా. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా అహంకారం పెరిగింది కాబట్టి ఈ అహంకారంతో వాళ్ళకు ఉన్న ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు. వాళ్ళు మన ఎమ్మెల్సీ సీటు 2 మేము గెలిచినాం, బీజేపీ గెలిచినాం కాబట్టి ముందు అది చూసుకోండి. వాళ్ళు మా మీద ఇవన్నీ ఏంటంటే మోదీ గారు వచ్చి ఈ సభ సక్సెస్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు త్రిపురలో కానీ, బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ, అస్సాంలో కానీ ఎటువంటి పరిస్థితి బీజేపీ రాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఒక నేపథ్యంలోనే ఈరోజు ఆ రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. అంటే వారు బలం కానివ్వండి, వాళ్ళు రాహుల్ గాంధీ బలం చేయండి కొద్దిగా. మనకి ఎవరు వద్దన్నా రాహుల్ గాంధీ బలం కావద్దనా?